కాలరాస్తున్నాడు కాబట్టి గట్టోడు, దమ్మున్నాడు, ధైర్యం ఉన్నాడు, ప్రశ్నించే సత్తా ఉన్నాడు బండి సంజయ్ గారికి అడగమని చెప్పి ఈరోజు సర్పంచులు అడుగుతా ఉన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలలో వెలిగే ఎల్ఈడి బల్బులు ఏవైతే ఉన్నాయో ఆ సర్పంచుల అధికారాన్ని కాలరాసి కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పచెప్తా ఉన్నాడు. అంతేగాను నిన్న మొన్న ఎల్ఆర్ఎస్ పేరు మీద దొంగతనం చేసిండు. అదేవిధంగా నేను 3-5 విషయాలు అడుగుతా అధ్యక్ష గారితో విన్నవిస్తూ ముగిస్తా ఉన్న సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ జిల్లాకు అవసరమైనటువంటి 69 జీవో ఇది ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా వికారాబాద్ కృష్ణ మునిరాబాద్ నుంచి ప్రారంభమై కృష్ణా వరకు ఏదైతే రైల్వే లైన్ ఉందో మనం కేంద్రంలో అధికారం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేతగానటువంటి వాళ్ళు దద్దమ్మలు కాబట్టి నీవు ఈ యొక్క ఆధ్వర్యంలో ఈ రైల్వే లైన్ శాంక్షన్ అయితే అనునిత్యం చెన్నై అదేవిధంగా బెంగళూరు బాంబాయికి సెంటర్ పాయింట్ అయినటువంటి నారాయణపేట బంగారుకు వ్యాపారానికి కేంద్రీకృతమైంది కాబట్టి ఈ రైల్వే లైన్ విషయంలో చొరవ తీసుకోవాలి. అదేవిధంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా కేసీఆర్ జిల్లా చేసినావు, సైంటిస్ట్ యొక్క ల్యాబ్ నారాయణపేటలో ఎందుకు లేదు? కాబట్టి వెంటనే అధ్యక్ష గారు చొరవ తీసుకొని ఈ సైంటిస్ట్ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేయాలి. నారాయణపేటలో డిగ్రీ కాలేజ్ కూడా నామమాత్రంగానే ప్రభుత్వపరమైంది. అదేవిధంగా పీజీ కళాశాలను కూడా ఈ నిరుద్యోగులైనటువంటి యువకులకు ఈ కళాశాల మంజూరు కొరకు ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ, భారత్ మాతాకి. సంజయ్ గారి నాయకత్వం, అరుణక్క గారి నాయకత్వం, అరుణక్క గారి నాయకత్వం, బోలో భారత్ మాతాకి. ఇప్పుడు ఉద్యమాల నాయకుడు నాగరమణ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి నేను మాట్లాడడానికి రాలేదు, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి అందరం ఒకసారి చేతులు లెప్పి భారత్ మాతకు జయంతం. చాలాసేపు అయింది కూర్చొని కాబట్టి చేతులు పనిచేస్తున్నాను లేదా, అదేవిధంగా మనం నోరు పనిచేస్తున్నా లేదా చూద్దాం. నోరు ఉండడం గట్టిగా మాట్లాడాలి, చేతులు లేను చేతులు లేపాలి. ఓకే, బోలో భారత్ మాతాకి. అంత లేపిండే చేతులు. మళ్ళీ ఒకసారి సంజయ్ జీ తుమ్ ఆగే బడో అంటే హమ్ తుమారే సాత్ అనాలి. ఓకే, సంజయ్ జీ తుమ్ ఆగే బడో, సంజయ్ జీ తుమ్ ఆగే బడో, डीके अरुणा जी तुम आगे बढ़ो, जितेंद्र जी तुम आगे बढ़ो, शांति कुमार जी तुम आगे बढ़ो, భారత్ మాతాకి. వేదిక మీద ఉన్నటువంటి మహామహులు మీకు అందరికీ తెలుసు. మన యొక్క డంక మోగింది. నేను 72 నుండి రాజకీయాల్లో పనిచేస్తున్నా. ఎమర్జెన్సీలో 1 సంవత్సరంలో జైల్లో కూడా గడిపినా కానీ నేను మొదటిసారి ఇంత సంఖ్య నా జీవితంలో చూడలేదని చెప్పి మనవి చేస్తున్నా. ఆ మర్కెల్ నుండి వస్తున్న ర్యాలీ, ఆ స్కూటర్ ర్యాలీ, దాంట్లో మా సంజయ్ యొక్క ఓపిక చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. నాకు 66 సంవత్సరాలున్నా ఉరకబుద్ధి అయింది, నేను ఉరుకులా. అందుకే చెప్తున్నా, నేను ఈ ఎమ్మెల్యేని వీళ్ళనంతా మన జిల్లాలో మనం తగులుకున్నాం చాలు, ఆయన అవసరం లేదు. ఆయన కేసీఆర్ తగులుకుని ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా జైలుపోయే పరిస్థితి తెస్తా తొందరగా. ఏం బేఫికర్ ఉంటుంది. ఒక ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కుంభకోణంలో ఉన్నాడు, ఒక ఆయన భూ కబ్జాలో ఉన్నాడు. 2 కూడా హైకోర్టులో కేసు నడుస్తున్నాయి. తర్వాత సంజయ్ ద్వారానే అది పెట్టిస్తా, తొందరపడుద్ది. కానీ ఒక్కటి మాత్రం మనవి చేస్తున్నా, మనం చేయాల్సిన పని ఒకటే ధ్యాస పెట్టుకోండి. నారాయణ బాబు మధ్యలో మాట్లాడద్దు, బాగుండదు. అది ప్రెస్ వాళ్ళు ఉండరు, వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దు. నారాయణపేట అంటేనే సోనేకా దేట్ అని పేరు. నారాయణపేట అంటే సోనేకా దేట్. సోనేకా దేట్ కావాలంటే 3 పనులు ఉన్నాయి మనం చేయాల్సినవి. 69 జీవో, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం ద్వారా 140 ఎకరాలకు భూమికి నీళ్లందించి, ప్రతి చేనికి నీళ్లందించి భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని మెడలు వచ్చే విధంగా ఉద్యమాలు చేయాలని చెప్పేసి. రెండవది సంజయ్ జీ 1900
50% గవర్నమెంట్ ఇస్తే ఆ రైల్వేలను టేకప్ చేస్తామని చెప్పేసి మా మంత్రి చెప్తే దాన్ని కేసీఆర్ గుద్ద కింద పెట్టుకున్నాడని చెప్పి మనవి చేస్తున్నా. ఇదే దుబ్బాకలో గెలిపించినటువంటి మా యొక్క నాయకుడు జితేందర్ రెడ్డి గారు మరి సైనిక్ స్కూల్ నారాయణపేటలో రోనాల్డ్ రోజ్ గారు కలెక్టర్ గారు 38 ఎకరాల భూమి ఇస్తే దాన్ని రానట్ల చేసి నువ్వు ఈ యొక్క ప్రజాప్రతినిధులు అని చెప్పి నేను మనవి చేస్తున్నా. 5 సంవత్సరాలకి గుంతలు దోగి పెట్టిండు, ఎక్కడ గుంతలు అక్కడ ఉండండి. రైతుల గురించి కన్నీరు దూడుస్తున్నారు. రైతుల గురించి ఎన్నడనే ఏమని చేసిందా ఆ విషయం మన బండి సంజయ్ గారు అక్కయ్య గారు మాట్లాడతారు. మనక శాంతి కుమార్ గారు మీకు తెలుసు, మన జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే పరిగెత్తుంటూ ఆదుకోవడం జరుగుతున్నది. అక్క విషయంలో అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి మిత్రుడు మన యొక్క ఆచార్య గారు ఈరోజు ఢిల్లీలో ఉండి కూడా అన్ని విధాలా ఈ జిల్లాని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ అందరికీ నేను ఒకే మాట చెప్పి ముగిస్తా. रोकने से रुकता नहीं, रोकने से रुकता नहीं, संजय का ये बाण है. रोकने से रुकता नहीं, संजय का ये बाण है. केसर परेशान है दी, केसर परेशान है. वीर बन के शूर बन के कमल को खिलाना है. बीजेपी को लाना है जी, बीजेपी को लाना है. भारत माता. ఇప్పుడు మన సింహంలాగా గర్జించేటటువంటి నాయకుడు ఆచార్య గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఈసీ కమిషన్ యొక్క డైరెక్టర్ అయినటువంటి పెద్దల ఆచార్య గారు మాట్లాడాల్సింది కోరుతున్నారు. సభాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర రథసారథి బండి సంజయ్ గారు, జాతీయ ఉపాధ్యక్షురాలు మనందరికీ అక్క డికే అరుణ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు సీనియర్ నాయకులు జితేందర్ రెడ్డి గారు, నాగరావు నామాజీ గారు, శాంతి కుమార్ గారు, రతన్ పాండ్రెడ్డి గారు, కొండయ్య గారు, హనీఫ్ అలీ గారు, ఇంకా అనేక మంది వేదిక పైనటువంటి పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అశేషమైనటువంటి రైతు బంధువులకు, రైతు సోదరులకు, తల్లులకు, పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా ప్రతినిధులకు, ఈ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి గిరిజన సోదరీమణులు, యాడి కాకి దాది సే రామ్ రామ్, చాలా విషయాలు పెద్దలు మాట్లాడవలసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది రైతు సదస్సు కాబట్టి రైతుల యొక్క స్వేచ్ఛ, రైతులకు అవసరమైనటువంటి విషయాల మీద అవగాహన సదస్సుని ఏర్పాటు చేసిండ్రు కాబట్టి జాతీయ కమిషన్ సభ్యునిగా ఇవాళ దేశంలో 100కి 80% మంది వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రైతులల్లా 55% రైతులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. ఈ వ్యవసాయం మీద మన ప్రియతమ ప్రధాని ప్రపంచం మొత్తం కూడా ఎటువైపు చూస్తున్నాయంటే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు. ప్రపంచమంతా మోడీ 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 అంటున్నారు, దేశమంతా యోగి 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 అంటున్నారు. మన కర్మ తెలంగాణలో రోగి 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 అంటున్నారు. ఈ రోగి పాలన పోవాలి, యోగి ఆశీర్వదించిన పాలన రావాలంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రావాల్సిందే.
ఒకసారి నేను త్రుటిలో తప్పిపోయి కింద పడ్డాక ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళు పడ్డది మంచిగానే పడ్డారు నాయన, ఆ పందుల గుంపులో నేనేడబోదు ఒక్కరిని. ఇప్పుడు మొత్తం ఏకదం మా అక్క రాష్ట్ర జాతీయ ఉపాధ్యక్షురాలు అయినప్పుడు అడిగిన నేను, అమ్మ అయిన ఎట్లా జాతీయ ఉపాధ్యక్షురాలు, ఇక 14 మంది ఉన్నాం, మమ్మల్ని కూడా కొట్టుకొని అందులోకి ఇక 14లో ఒక్కటి కూడా ఇడిచిపెట్టాలి. ఎందుకంటే మన ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మన కన్నటువంటి కలలు సఫలీకృతం అవుతాయి. ఒక్కరమో ఇద్దరమో గెలిచి అలిసి పోరాటం చేయాల్సినటువంటి అవకాశం ఉండేది. నాకు అనిపిస్తుంది కొట్టిన కొట్టు ఒక్కసారి డబల్ ధమాకా కొడతామో. ఈడ ఉన్నోళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా అయ్యేటట్టున్నది. ఎందుకంటే మన రావణాసుర యుద్ధం జరిగినప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఆంజనేయుడు తీసుకొచ్చినటువంటిది ఏంది? సంజీవిని. ఇవాళ మన మోడీ గారు మనకి ఎట్లాంటి సంజీవిని ఇచ్చిండు? బండి సంజయ్ అట్లాంటి సంజీవిని ఇచ్చిండు. మనకి ఏమన్నా డౌటా? ఇంకా ఏమన్నా డౌట్ ఉందా మీకు? లేదు. కాబట్టి ఇవాళ మనందరం చేయాల్సినటువంటి పని ఈ రోగి ప్రభుత్వాన్ని దింపాలి, యోగి లాంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలి. మరి యోగి లాంటి అంటే నిన్ననే చూసిన నేను, ఇవాళ కూడా ప్రకటన చేసినట్టుంది యోగి గారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లా ఎమ్మెల్యేల యొక్క ఎంపీల యొక్క ప్రజాప్రతినిధుల కుటుంబాలకు ఎవరికి కూడా పదవులు ఇవ్వను అన్నాడు. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఆ మాట అనే దమ్ముందా అని నేను అడుగుతున్నా. ఆ దమ్ము ధైర్యం ఒక బీజేపీకి మాత్రమే ఉంటది. ఏళ్ల తరబడి ఈ పార్టీని భుజాలేసుకొని పల్లె తిరిగి ఊరు తిరిగి భారతీయ జనతా పార్టీకి జవసత్వాలు నింపిన నాగురావు నామాజీ ఈ పార్టీ జెండాని రతన్ పాండ్రెడ్డికి ఇచ్చింది, కానీ తన తమ్ముడు నందుకి ఇయ్యలేదు. ఇది భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ కు తెలంగాణ తీసుకుపోయి ఇస్తే కొడుకుని మంత్రి చేసిండు, అల్లుని మంత్రి చేసిండు, బిడ్డని మంత్రి చేసిండు, ఇంకొక ఆయన కొడుకుని మంత్రి చేసిండు. ఒక ముసలామె కాళ్ళుంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంట. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజల పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. దాన్ని ఇలా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రైతుల సదస్సుల ఇలా ఈ దేశంలో 370 ఆర్టికల్ రద్దు జరిగిందంటే అన్ని పార్టీలు కలిసి లొల్లి పెట్టినాయి, కానీ అది 370 ఆర్టికల్ దేశానికి మంచి జరిగింది. ఈ దేశంలో సిఏని అమలు చేస్తున్నారంటే ఈ దేశానికి మంచి జరిగింది, అన్ని పార్టీలు వ్యతిరేకించినాయి. రేపు రాబోయే రోజులలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి 3 విషయాల మీద ఏదైతే చట్టం తెచ్చిందో ఆ 3 విషయాలు రైతులకు బాగుపడతారు. కాబట్టి ఇలా అన్ని రాజకీయ పార్టీలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అందులో ఏం లేవు. పసలగాడి కోటలో కానీ అడిగితే చెప్తారు, కానీ పార్లమెంటు కోటలు, అసెంబ్లీ కోటలని, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎంపీలను అడిగితే ఆ 3 విషయాలు చెప్పరు. ఏమున్నది? రైతులకు పండించిన పంట నీకు ఇష్టం ఉంటే నీ ఊర్లో అమ్ము, లేకపోతే ఇంకెక్కడనైనా తీసుకుపోయి అమ్ము. ఇది నరేంద్ర మోడీ చెప్పాడు. దీంట్లో తప్పేముంది? ఏం లేకపోతే వీళ్ళు ఎందుకు నిలబెడుతున్నారంటే దళారీలందరూ కలిసి ఈ దొంగలెంబడి చేరేది. కాబట్టి ఈ దళారీ వ్యవస్థని నరేంద్ర మోడీ రద్దు చేసిండు. కాబట్టి
ఈ దళారీలు రైతులని 70 ఏళ్లుగా పీల్చి పిప్పి చేశారు కాబట్టి వాళ్ళ నుంచి రైతులకు రక్షణ కల్పించినందుకు అన్ని పార్టీల దొంగలంతా ఒకటై ఇలా నరేంద్ర మోడీ గారి యొక్క తీర్మానాలను వ్యతిరేకిస్తున్నారు. అంతే. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ ఊర్లోనైనా అమ్ముకునేటువంటి శక్తి, ధర ఎక్కువ వస్తే అమ్ముకునే శక్తి రైతులకు కల్పించిండు మోడీ గారు. దీన్ని తప్పు పడుతున్నారంటే ఇక మనం అర్థం చేసుకోవాలి. నేను మీ అందరికీ మాట్లాడవలసినటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. ఇక నేను ఎక్కడెక్కడో పోతే బాగుండదు, మాల కూడా వేసుకున్నా. ఇక చాలా విషయాలు ఉన్నాయి, అక్కలు వాళ్ళందరూ మాట్లాడతారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జిల్లా అధ్యక్షులు శ్రీను గారికి, ప్రభాకర్ వర్ధన్ గారికి, పెద్దలందరికీ, ఇంత పెద్ద ఎత్తున రైతులు వచ్చినందుకు రైతులందరికీ కూడా నరేంద్ర మోడీ పక్షాన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. భారత్ మాతాకి. నారాయణపేట సౌండ్ కాదు ఇది, దీనికి 10 అంకెలు ఎక్కువ రావాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే. మనమేమో వందే అంటే మాతరం అంటున్నాం, కేసీఆర్ ఏమో మందే అంటే మాతరం అంటున్నాడు. ఆయనకు మందే అంటే మాతరం అంటాడు. వాళ్ళ తరం అంతా మందే, మనకు వందే వందే. భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం, సీనన్న గారి నాయకత్వం, అరుణక్క గారి నాయకత్వం, రతన్ పాండ్రెడ్డి నాయకత్వం, కార్యకర్తల నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి జితేందర్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభ నడుపుతున్న నారాయణపేట జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మన ముఖ్య అతిథిగా వచ్చిన నారాయణపేట జిల్లాకు ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు, మన జాతీయ ఉపాధ్యక్షురాలు గారు అరుణ గారు, నాగురావు గారు, మా ఆచార్య గారు, శాంతకుమార్ గారు, కొండే గారు, జలంధర్ గారు, మా మాగనూరు శేఖర్ గారు, అదేవిధంగా గోవర్ధన్, పవన్ గారు, శ్రీవర్ధన్ గారు, యగ్గని గారు, పవన్, మన రాకేష్ గారు, అనీఫ్ అలీ గారు, పాండురంగారెడ్డి గారు, ఇక వేదిక మీద ఉన్న ఇతర నాయకులందరికీ కూడా నారాయణపేట జిల్లా నుంచి తరలి వచ్చిన అందరికీ, కార్యకర్తలకు అందరికీ పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు ఖాళీ నాగరావు గారు ఏదైతే ఉన్నారో ఈడ జనాన్ని చూసి పరిశాన్ అవుతుండ ఆయన ఏమంటున్నాడంటే 1972 నుంచి ఏదైతుందో ఇంత జనంను చూడలేదు అంటున్నాడు. మేమేమో పొద్దుటి నుంచి తిమ్మాపూర్ బార్డర్ల పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లాల కాలు పెట్టినప్పటి నుంచి బండి సంజయ్ గారు ఎక్కడ చూసినా జన ప్రవాహం కాదు, ఒక నది ప్రవాహం లాక్కున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంతమంది ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛంగా, మనం ఏడ చూసినా టీఆర్ఎస్ పార్టీలో మనం చూస్తున్నాం, ఎక్కడ పోయినా వాళ్ళు ఏమిస్తారు, మంచి మటను, చికెను, మందు, బండ్ల పెట్రోలు అన్ని పైసలు ఇస్తే ఈ హాల్ నిండడం కష్టం. ఇవాళ ఈ హాలే కాదు, బయట పోయి చూడండి ఎంతమంది నిలబడి ఉన్నారు. అది కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరికి వాళ్ళు వచ్చిన కార్యకర్తలు అని చెప్పి కూడా మీ అందరు నేను తెలియజేస్తున్నా. అయ్యా కేటీఆర్, ఒక్కసారి వచ్చి చూడు, ఏమన్నావు నువ్వు? భారతీయ జనతా పార్టీ ఎక్కడో ఒక్కరు, 2, 2, 3 ఉన్నారు, ఎక్కడుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అన్నావు. మొట్టమొదటి దెబ్బ ఏదైతే కొట్టిందో అది ఫస్ట్ నిజామాబాద్ని నీ చెల్లెల్ని ఓడగొట్టి ఆడ భారతీయ జనతా పార్టీ ఉన్నదని చెప్పడం జరిగింది.
దాని తర్వాత బండి సంజయ్ గారు కరీంనగర్ లో ఓడగట్టి ఈడ ఉన్నది అని చెప్పాడు, కరీంనగర్ లో చెప్పిండు. కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ నడి బొడ్డులు ఏదైతుందో సికింద్రాబాద్ లో ఓడగొట్టి ఈడ ఉంది భారతీయ జనతా పార్టీ అని చెప్పిండు. అదేవిధంగా మూలకు పోతే ఆదిలాబాద్ లో ఏదైతున్నాయో గోండ్లు లంబాడులు ఉండే ఏరియాలో కూడా ఇక్కడ కూడా మేమున్నాము అని చెప్పి కూడా ఆడ భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి కూడా మన భారతీయ జనతా పార్టీ ఎంపీ సంగతి స్వయం బాబురావు గారు గెలిచిన సంగతి మీ అందరూ తెలుసు. అంతేకాదు మొన్న దుబ్బాకలో 1,00,000 మెజారిటీ అన్నారు. 1,00,000 నీ 1,00,000 మెజారిటీ ఏమైందయ్యా? ఎక్కడ పోయింది? లక్షల ఆ సున్నాలన్నీ పోయినాయి. దానికి లాస్ట్కి ఏమన్నాడంటే ఆ మంచి శ్రీనివాస్ యాదవ్ అన్నాడు, అన్ని సున్నాలు తీసేసినా ఆ ఒక్కదాంతో మేము గెలుస్తామన్నాడు. ఆ ఒక్కటని వచ్చిందా? ఒకటి కూడా రాలే కదా, అది కూడా పోయింది. దాని తర్వాత మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అసలు మీకు సీట్లే రావు. మొన్న వచ్చిన 4 సీట్లు ఉన్నాయి కూడా అవి కూడా పోతే అది భారతీయ జనతా పార్టీ లేదన్నారు. ఇవాళ కనపడుతుందా మీకు కేటీఆర్? భారతీయ జనతా పార్టీ ఎక్కడున్నది? ఇవాళ దుబ్బాకలో ఉన్నది, తెలంగాణ నార్త్ ఈస్ట్ మొత్తం సౌత్ లో ఉన్నది, సికింద్రాబాద్ లో ఉన్నది, నడిబొడ్డులో ఉన్నది, ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్నదని చెప్పుకునే మీ అందరూ తెలియజేస్తున్నా. ఏ గ్రామంలో చూసినా కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తూ ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే మాకు ఈ రాజ్యం వద్దు, ఈ తాగుబోతు రాజ్యం మాకు వద్దు, మాకు కావాల్సింది ఏదైతుందో మోదీ పరిపాలిస్తున్న రాజ్యం కావాలని చెప్పి వాళ్ళ పిల్లలందరూ కూడా కేరింతలు చెప్పుకొస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆయన మొన్న మీ అందరూ చూసిండ్రు కేసీఆర్ గారు, ఆయన ధర్నా చేస్తున్నాడు. దేనికి? రైతుల కోసం ధర్నా చేస్తాడంట. అసలు నీకు హక్కు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు నోట్లకు పోతేనే మనం 3 పూటలు తిండి తింటాం. ఆ 3 పూటలు తిండి పెట్టే ఎవరైతే రైతాంగం ఉన్నారో ఆ రైతాంగాన్ని నువ్వు మోసం చేసినావు కదా అని చెప్పి నేను అడుగుతున్నా. పాలమూరు జిల్లాలో ముఖ్యంగా 12 లక్షల ఎకరాలు సాగు చేస్తా అని చెప్పి ఇవాళకి 6 సంవత్సరాలు దాటినా 1 ఎకరమైనా సాగు చేస్తామా అని చెప్పి నేను అడుగుతున్నా. ఏ విధంగా నీవు అంటున్నావు? రైతుల పక్షాన ఉన్నా అని చెప్పి నువ్వు అంటున్నావు. అదే ఇవాళ మనం చూస్తే కోయిల్ సాగర్ దగ్గర ఉన్న అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి జేఎమ్మ చెరువులో నీళ్లు పోస్తే ఆ జేఎమ్మ చెరువు ద్వారా ఏదైతుందో నారాయణపేటకు నీళ్లు వస్తాయని చెప్పి ఎన్నో సార్లు నిపుణులందరూ కూడా చెప్పి ఇంజనీర్లందరూ కూడా డ్రాయింగ్ ఇస్తే దానిని కూడా నువ్వు చేసి నారాయణపేట కొడంగల్ మొత్తం టోటల్ గా ఇవాళ దాన్ని ఎడారి పాలు చేసినవా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఏ విధంగా నీకు రైతాంగం గురించి మాట్లాడే హక్కు ఉందని చెప్పి మేమందరం కూడా ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ చూసినా ఇత్తనాలన్నిటిని కూడా నకిలీ ఇత్తనాలు, ఎన్ని ఇత్తనాలు వస్తున్నాయి. రుణాలు ఎక్కడ పోయినాయి? నువ్వు రుణాలు మాఫీ చేస్తా అన్నావు, ఆ రుణాల మాఫీ ఎక్కడ పోయినా అని చెప్పి అంటున్నాం. ఇవాళ మీరందరేమో ఆయన ఫామ్ హౌస్ లో ఉన్న ఆయన దగ్గర ఉన్న పొలం ఏదైతుందో 40 నుంచి ఇప్పుడు 400 అయిందంట. ఆ పంట ఎక్కడ అమ్ముకుంటున్నాడు అడిగిన ఎవరన్నా? ఆయన పంట తెలంగాణలో అమ్ముకుంటుండా? పక్కన ఏఎంసీలో అమ్ముకుంటున్నాడా? దుబాయ్లో అమ్ముకుంటున్నాడు ఒకటేసారి. అక్కడ మంచి రేట్ వస్తే దుబాయ్లో ఆయన పంటను అమ్ముకోవచ్చు. రైతు మాత్రము పక్కలో ఉన్న రాయచూరులో అమ్ముకోలేదట, పక్కలో ఉన్న యాదగిరిలో అమ్ముకోలేదంట. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏదైతుందో ఆయన దందాను మొత్తం తీసుకుపోయి ఆడ పక్కల రాయచూరులో దందా చేసుకోవచ్చు అంట. కానీ రైతు పండించిన ఏదైతే పంటను పక్క జిల్లాలో పోయి పక్క రాష్ట్రంలో పోయి అమ్ముకోవడానికి వీలు లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నిటిని కూడా ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఇక ఆగదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే ప్రతి గుడిసె నుంచి భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసిందో ఆ జెండా ఇవాళ తప్పకుండా గోల్కొండ ఖిలా మీద ఎక్కుతుంది. గోల్కొండ ఖిలా మీద 2024 ఏదైతుందో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. ఇక్కడ ఇవాళ ఏవైతే యువకులందరూ కూడా వచ్చారో, మీ ఉత్సాహంగా వచ్చారో, ఈ మధ్య దళారులందరినీ కూడా మనం టోటల్ గా తీసి పడేద్దాం. దళారులు వద్దు మనకు. కావాలా దళారులు? కావాలా? వద్దు కదా. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ
రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుతున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు మన జిల్లా ఆడపడుచు అయినటువంటి అరుణక్క గారు, అసలు జిల్లాకు సముచిత స్థానము భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి జిల్లాను కాపాడుకునేటటువంటి బాధ్యత అక్క మీదనే ఉంది. కాబట్టి వారు మాట్లాడవలసిందిగా కోరుతాం. సభాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు పడాకుల శ్రీనివాస్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్టీ అధ్యక్షుడు, మన పార్టీ రథసారథి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, మన యువ నాయకుడు బండి సంజయ్ గారు, అదేవిధంగా ఆచారి గారు, మరి మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, శాంతికుమార్ గారు, నాగూరావు నామోజీ గారు, రతంగ్ పాండ్రెడ్డి గారు, కొండయ్య గారు, జలంధర్ రెడ్డి గారు, మరి శ్రీవర్ధన్ రెడ్డి గారు, వెంకయ్య నరసింహులు గారు, పవన్ కుమార్ గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, హనీఫ్ అలీ గారు, మరి వేదిక ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, ముందున్నటువంటి అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, మరి యువకులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నాగూరావు నామోజీ చెప్తున్నాడు, ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ కార్యక్రమాలు చేసినప్పుడు ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇంత ఉత్సాహంతో ఎప్పుడు కూడా ముందుకు రాలేదు. మరి ఈరోజు ఒక ఉప్పెనలాగా నారాయణపేటలో అడుగు పెట్టినప్పటి నుంచి, నారాయణపేట జిల్లాలో అడుగు పెట్టినప్పటి నుంచి, పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు సరే అన్ని కాన్స్టిట్యున్సీలో, నారాయణపేట నియోజకవర్గంలో కాలు పెట్టినప్పటి నుంచి పెద్ద ఎత్తున యువత ఒక సైనికుల్లాగా, భాజపా సైనికుల్లాగా, అంటే భారతీయ జనతా పార్టీ సైనికుల్లాగా, నరేంద్ర మోడీ సైనికుల మేము సిద్ధం టీఆర్ఎస్ పార్టీని ఓడించలేంచేటటువంటి ఒక పెద్ద ఎత్తున సైనికుల్లాగా బయలుదేరి పెద్ద ఎత్తున స్వాగతం చెప్పిండ్రు. అక్కడి నుంచి ఇక్కడ దాకా నారాయణపేట చేరుకునేదాకా, నారాయణపేటలోనే దాదాపు 2 గంటల దాకా, నారాయణపేటలోనే దాదాపు 2 గంటల పైన మొత్తం మన ర్యాలీ సాగితే ఎక్కడ ఒక్కరు కూడా ఒక్కరు పక్కకు పోకుండా ఇంత ఉత్సాహాన్ని కూడా పక్కకు వదలకుండా మరి చివరి ఈ నిమిషం వరకు ఈ మీటింగ్ హాల్కు చేరుకొని ఇప్పటిదాకా కదలకుండా మీరు కూర్చున్నారంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఉండదు దాకా ఉండదు. కేసీఆర్ ఒక మైల మరాఠీ, అబద్ధాల కోరు, జూటా కోరు. ఆయనకు ఎన్ని పేరు పెట్టినా ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువనే అబద్ధాల నాయకునిగా. తెలంగాణ ముఖ్యమంత్రి అన్నిట్లో నంబర్ 1 అంటాడు. నంబర్ 1 ఏమిట్లా? అబద్ధాలు చెప్పేదాంట్లో పక్క తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, దేశంలోనే నంబర్ 1 అబద్ధాలు మాట్లాడేటటువంటి ముఖ్యమంత్రిలో నంబర్ 1 ముఖ్యమంత్రి. మరి రైతులకు ఈరోజు రైతు అవగాహన సదస్సు ఇక్కడ పెట్టుకున్నాం. రైతులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ అందిస్తాడు. అధికారంలోకి వచ్చినాక 4 ఏళ్లకు సంవత్సరానికింత రుణమాఫీ చేసి 4 ఏళ్లకు రుణమాఫీ చేసిండు. మళ్ళా పోయిన రెండోసారి ఎన్నికల్లో ఏమన్నాడు? 5 ఏళ్ళు సమయం నాకు సరిపోలేదు, మళ్ళీ 5 ఏళ్ళు ఇవ్వండి, నేను మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటా, రైతు రుణమాఫీ ఎంబడే ₹1,00,000 అమలు చేస్తానటువంటి మాట చెప్పిండు. మాట చెప్పిన మాట వాస్తవమా కదా? మరి ఎవరికైనా రైతు రుణమాఫీ ఇప్పటిదాకా వచ్చిందా? 2 ఏళ్ళు అయిపోయింది ఆయన అధికారంలోకి వచ్చి. మళ్ళీ రెండవసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది. మరి ఇప్పటిదాకా రైతు రుణమాఫీ
ఆ ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు? మరి ముఖ్యమంత్రి జూటాకోరా కాదా? రైతులను మోసం చేస్తున్నాడా చేయడం లేదా? సన్న ఓట్లు వేసుకోమన్నాడా? సన్న ఓట్లు వేసుకోండి, వేసుకోకుంటే రైతు బంధు ఇయ్యను అన్నాడు అన్నాడా? సన్న ఓట్లు వేసుకోకుంటే నేను రైతు బంధు ఇయ్యను. సన్న ఓట్లు వేసుకోలే రైతులు అందరూ అన్నారు. పత్తి వేసుకోలే, సన్న ఓట్లు వేసుకోవాలన్నారు. పత్తి వేసిండ్రు, సన్న ఓట్లు వేసిండ్రు, భయపడి రైతు బంధు రాదేమని. కానీ ఈరోజు పరిస్థితి సన్న ఓట్లు కొంటున్నారా? ఎన్నెన్ని రోజులు మార్కెట్లో రైతులు కాపలా పడి కూర్చుంటున్నారు. రైతులు మార్కెట్లలో ఈరోజు సన్న ఓట్లకి మార్కెట్లో మద్దతు ధర దొరకలేదు. మరి ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున సన్న ఓట్లు వేసుకోమంటే అందరూ సన్న ఓట్లు వేసేమే కాకుండా ఆ సన్న ఓట్లకు తెగుళ్ళు వచ్చి పంట తక్కువ వచ్చి వచ్చిన పంటకు రేటు రాకున్నటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఉద్యమిస్తే ఆ రైతుల పక్షాన ఒక్క రోజైనా అయ్యా రైతులు మీరు ఎవ్వరు బాధపడకండి, రైతన్నలారా నేను మీకు అండగా ఉండాలి ఆ పాపిష్టి నోటి నుంచి ఒక్క మాటన వచ్చిందా? ఆ పాపి నోటి నుంచి ఒక్క మాటన వచ్చిందా? వచ్చింది. ఎప్పుడు వచ్చింది? దుబ్బాక ఓట్లప్పుడు. దుబ్బాక అందరికి రాలే, దుబ్బాక ఓట్లు వచ్చినాయి. దుబ్బాక ఓట్లు వచ్చినప్పుడు రైతులు పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ రైతులు రోజు మీద కూర్చొని ధర్నాలు చేస్తుంటే దుబ్బాకకు వచ్చే దమ్ము లేక జనగామలో పోయి మీటింగ్ పెట్టిండు. దుబ్బాకకు వచ్చి రైతులు చెప్పేటువంటి దమ్ము లేక నమ్మరు, ఆ విశ్వాసాన్ని కోల్పోయింది. ఎందుకంటే గజ్వేల్ దుబ్బాక ఆనుకొని ఉన్నాయి, రెండు ఆనుకొని పక్క ఉన్నటువంటి నియోజకవర్గం దుబ్బాక. అంటే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళ నియోజకవర్గాలకు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ముగ్గురు నియోజకవర్గాలకి ఆనుకొని ఉంది దుబ్బాక. మరి అక్కడ మీటింగ్ పెట్టినటువంటి దమ్ము లేక ధైర్యం లేక జనగామలపై మీటింగ్ పెట్టిండు. జనగామలపై మీటింగ్ పెట్టి అది ఏం చెప్తారు? మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, మిమ్మల్ని బీజేపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, రైతులారా మిమ్మల్ని నేనేమి ఖచ్చితంగా మీరు పండించిన పంట ఎట్లా ఉంటే అట్లా కొనుక్కుంటా, మొత్తం పంట కొనుక్కుంటా, 100-150 ఎక్కువ ఇచ్చి భద్రతల కంటే ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటాను. మరి ఈరోజు ఓట్లు అయిపోయినాయి, వాళ్ళు చెంప చెల్లు మనిపించింది దుబ్బాక ప్రజలు. టీఆర్ఎస్ పార్టీకి చెంప చెల్లు మనిపించి దుబ్బాకలో బీజేపీని గెలిపిస్తే ఇప్పటిదాకా సోయి రాకుండా పామేలో పండుకున్నాడు కేసీఆర్. జిహెచ్ఎంసీ ఎన్నికైనా పాపం వచ్చి మళ్ళీ ఏమన్నా జూట మాటలు చెప్తాడేమో, ఏమేం మాటలు చెప్తున్నాడని చెప్పిండో జూట మాట. ఏం చెప్పిండంటే రైతులందరికీ వానలు వచ్చి పత్తి చేనులు వరి చేనులు అన్ని నాశనం అయ్యి పంటలన్నీ మునిగిపోయి పంటలన్నీ నాశనం అయ్యి రైతులంతా ఇబ్బందులు పడుతుంటే ఏ ఒక్క రైతుకైనా మీ పంటల నష్ట పరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తుంది, మీరెవరు దిగులు పడద్దు, మీరెవరు ఆందోళన చెందొద్దనేటటువంటి మాట ఆ నోటి నుంచి రాలే. ఏ రైతును ఆదుకుంటున్నటువంటి భరోసా ఈ ముఖ్యమంత్రి ఇయ్యలే. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆడ వానలు పడ్డాయి, పెద్ద ఎత్తున వానలు పడితే ఇళ్లకు మొత్తం హైదరాబాద్ పట్టణంలో నీళ్లు వచ్చినాయి. పట్టణం మొత్తంలో ఎన్నో ఇళ్లని నీళ్ళలో మునిగిపోతే మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఓట్లు వేస్తారో ఏరో ఈ పట్టణం ప్రజలు మరి నన్ను ఇంకో చెంప వడగొట్టుతట్లు ఉన్నారు. మరి ఎట్లనైనా దీని నుంచి కాపాడుకోవాలని చెప్పి హైదరాబాద్ నగర ప్రజలకు అప్పటికప్పుడు ఓట్ల కోసం ఒక హామీ ఇచ్చిండు. ఇంటింటికి 10,000 ఇస్తాడు, ఇంటికి 10,000 ఇస్తా అని నష్టపరిహారం ఇస్తా అని చెప్పి మాట చెప్పిండు. మాట చెప్పి 4 రోజులకే ఎలక్షన్ నోటిఫికేషన్ వేసిండు. ఎందుకంటే 10,000 ఇస్తా అని చెప్పి ఆ 10,000 ఏం చేసిండు? మొత్తం వాళ్ళ కార్యకర్తల జేబుల్లో పెట్టిండు. ఆ కార్యకర్తలు వాళ్ళకి అందియకుండా ఇంటింటికి పోయి వాళ్ళకు 2,000, 3,000, 5,000 వచ్చి మిగతా జేబులో కుక్కుంటే పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం అంతా కూడా ప్రజలు తిరగబడితే అప్పుడు ఏం చేయాలో తోయినటువంటి ముఖ్యమంత్రి ఏం చేసిండు? మీరందరూ కూడా మీ సేవా సెంటర్లలో దరఖాస్తు చేసుకోండి, ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాం, మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు, బీజేపీ పార్టీ రెచ్చగొడుతుంది అనేటువంటి మాట చెప్పింది. మరి మరుసటి ఆ మాట చెప్పిన మరుసటి రోజు 2వ రోజే జిహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చి 10,000 బంద్. మళ్ళీ ఏం అబద్ధం చెప్తున్నాడు? హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చింది, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. బీజేపీ పార్టీ అధ్యక్షుడు సంజయ్ గారు లేఖ రాసిండు. ఆయన లేఖ రాసిండు కాబట్టి మేము ఈ యొక్క డబ్బుని ఇవ్వద్దని లేఖ రాసిండు. 10,000 రూపాయలు ఇది ఎలక్షన్ కోర్టుకు విరుద్ధం అని లేఖ రాసినటువంటి ఒక అబద్ధపు లెటర్ని పుట్టించినటువంటి దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. మరి సంజయ్ ఏం చేసిండు? ఊకుంటాడా సంజయ్? రా
రా ఏడుకొస్తావు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర చార్మినార్ నేను వస్తున్నా. నీకు దమ్ముంటే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఆడ వచ్చి చెప్పు బిడ్డ, నువ్వు చెప్పిన మాట నిజమని ఆడొచ్చి చెప్పు బిడ్డ అంటే దమ్ము లేని కేసీఆర్ ముఖం చాటేసి ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. మళ్ళా ఫామ్ హౌస్ లో వండిండు. మాట చెప్పటిగా ముందుకు రాలే, దమ్ము లేకపోయి ధైర్యం లేకపోయి. హైదరాబాద్ ప్రజలు ఏం చేసిండ్రు? మళ్ళా ఇంతకుముందు అన్న పెద్దలు మాట్లాడినట్టు హైదరాబాద్ లో పోయినసారి 4 వచ్చినాయి బీజేపీకి, ఈసారి ఆ 4 కూడా రావు. ఎక్కడుంది బీజేపీ? డిపాజిట్ రాదు బీజేపీకి అని మాట్లాడినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు హైదరాబాద్ నగర ప్రజలు 48 కార్పొరేటర్ని గెలిపించి ఇంకొక చెంప చెల్లు మనిపించడం విషయాన్ని ప్రజలంతా గుర్తు. అంటే కేసీఆర్ కి టీఆర్ఎస్ పార్టీకి పోగాలం దాపునిచ్చింది. పోయే కాలం వచ్చింది. ఆ పార్టీని సాగనంపే సమయం తెలంగాణలో బీజేపీ పార్టీ తీసుకొచ్చింది. ప్రజలంతా బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. ఎందుకు చూస్తా ఉన్నారు? ఈ రోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అట్టడుగున ఉన్నటువంటి ఒక చిట్టచివరి బీదవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ఆర్థికంగా బలపడాలి, అభివృద్ధిలోకి రావాలి. ప్రతి ఒక్క బీదవాడు కూడా అందరితో సమానంగా ఆర్థికంగా పైకి రావాలనేటటువంటి ఆలోచనతో అనేక సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. అనేక రకాలుగా ప్రజలకు అండగా ఉండేటటువంటి కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు రైతులకు సంబంధించి ఒక చక్కటి సంస్కరణ తీసుకొస్తే ఈ రోజు ఆ సంస్కరణల గురించి అందరూ వ్యతిరేకించి రైతులలో లేనిపోయినటువంటి అబద్ధాలు, అపోహలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోన లోపాయికారి ఒప్పందం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2019లో మేనిఫెస్టోలో పెట్టింది రైతులకు వాళ్ళ అధికారంలోకి వస్తే సంస్కరణలు తీసుకొస్తాం, ఇవన్నీ సంస్కరణలు తీసుకొస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దీన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉంది. రైతుల్లో అపోహలు సృష్టించేటటువంటి కార్యక్రమాలు చేస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఈరోజు గ్రామాన రైతుల గుండెల్లో నిలిచిపోతారేమో అనేటటువంటి భయంతో, రైతుల గుండెల్లో ఎక్కడ నిలిచిపోతాడో ఈరోజు రైతు సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారు ప్రతి ఒక్క రైతుకు అడగకుండానే. ఈరోజు ఫసల్ బీమా యోజన కింద పెద్ద ఎత్తున రైతులకు అండ ఉండడానికి బీమా యోజన తీసుకొస్తే ఆ బీమా యోజనకు చెల్లించాల్సిన ప్రీమియం కూడా చెల్లించకుండా ఈరోజు రైతుల పక్షాన లేనటువంటి కేసీఆర్ ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన చట్టాల్లో లోపాలు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు రైతుల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ యొక్క సంస్కరణ వ్యతిరేకించడు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రైతులు తాము పండించినటువంటి ధాన్యాన్ని మార్కెట్ యార్డ్లోనే కాదు, వాళ్ళు ఎక్కడైనా అమ్ముకోవడానికి అవకాశం కల్పించడం ఆ చట్టం ఎవరికైనా నష్టం చేస్తుందో ఒక్కసారి రైతులు ఆలోచన చేయాలి. వాళ్ళు అమ్ముకునే ఎక్కడ మార్కెట్లో మంచి రేటు రైతుకు లభిస్తుందో బయట మార్కెట్ యార్డ్లో కానీ బయట కానీ ఎక్కడైనా వాళ్ళు మంచి రేటుకు అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తూ ఒక్క రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కడైనా సరే వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటే అది రైతులకు వ్యతిరేకమంట. ఈరోజు రైతు మార్కెట్ యార్డులు ఉండవు, ఎంఎస్పీ ఉండదని. ఈరోజు ఎంఎస్పీకి కొంటలేదా ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా ఎంఎస్పీకి? అబద్ధాలు చెప్పి మోసాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోడీ గారు రైతు పక్షాన రైతుల యొక్క పక్షపాతికటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్క రైతు విశ్వసిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి పార్టీలు రైతులలో భయాన్ని సృష్టించడానికి, భ్రమను సృష్టించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారో రైతు సోదరులారా, మీరెవరు కూడా ప్రతిపక్షాల యొక్క అబద్ధం మాటలు విని మోసపోవద్దు, నష్టపోవద్దు అని చెప్పి సందర్భంగా రైతులు నేను కోరుతా ఉన్నా. ఏ ఒక్క రైతు కూడా మరి మోసపోవద్దని ఈరోజు నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారా? ఈ చట్టాలు గతంలో 20 సంవత్సరాల నుంచి కూడా ఈ చట్టాల గురించి అనేక చర్చలు జరిగినాయి, అనేక కమిటీలు ఏర్పాటు చేసిండ్రు. స్వామినాథన్ కమిటీ రిపోర్టులు కూడా ఇంతకు ఉన్నటువంటి ప్రభుత్వాలు
వాటిని పట్టించుకోలేదు. ఈ రోజు అందరూ చేసిన ప్రయత్నం ఏ ప్రయత్నము చేయకపోగా ఈ రోజు రైతుల పక్షాన ఒక చక్కటి కార్యక్రమం సంస్కరణ తీసుకొస్తే ఈ సంస్కరణల పట్ల వాళ్ళకేదైనా క్రెడిట్ పోతుందేమో, నరేంద్ర మోడీ గారికి ఏదైనా పేరు వస్తుంది అనేటటువంటి భ్రమలుంటే ఆ పేరు మీరే తీసుకోండి. నాకు రైతుల సంక్షేమం మాత్రమే కావాలి, రైతుల అభివృద్ధి మాత్రమే కావాలనేటువంటి మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారికి పాలమూరు జిల్లా మీద ప్రేమ ఉందా? ఆయనకు పాలమూరు జిల్లా మీద ప్రేమ ఉన్నాడా? గతంలో ఆయన పార్లమెంటు సభ్యుడిగా చేసిపోయిండు. సిగ్గు సోయి ఉంటే ఈ పాటికే ఈ ప్రాంతానికి ప్రతి ఎకరాలకు ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇస్తా అని చెప్పినటువంటి మోసగాడు మరి ఇప్పటిదాకా నారాయణపేట నియోజకవర్గానికి ఎందుకు సాగునీరు అందివ్వలే అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ 69 నంబర్ జీవో గురించి 69 జీవో గురించి 69 జీవో గురించి మనం ఇక మాట్లాడడం మానేయాలి, వాళ్ళని అడుక్కోవడం మానేయాలి. రేపు వచ్చేది బీజేపీ పార్టీ అధికారంలోకి, రేపు వచ్చేది 2023లో వచ్చేదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేసుకున్నాం. నారాయణపేటకు, కొడంగల్కి, మక్తల్కి, దేవరకద్రకి, బెత్తలకి, షాద్నగర్కి, పక్కన పరిగి కానీ, వికారాబాద్ కానీ, తాండూరు కానీ వీటికన్నిటికీ నీళ్ళు ఇచ్చేటటువంటి సత్తా ఈరోజు బీజేపీ పార్టీ గతంలో ఏదైతే వీళ్ళు చేసిన మోసాలు ఉన్నావో ఆ మోసాలన్నింటినీ ఎండగొట్టి పాయమును రంగారెడ్డి పేరు మీద ఈరోజు ఇక్కడ బీజేపీ దగ్గర నుంచి అంటే జూరాల దగ్గర నుంచి తీసుకొచ్చి నీళ్లు మనకి ఈ ప్రాంతానికి ఇచ్చింటే ఈ పాటికే నీళ్ళు వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయ్యేది. ఆ పని చేయకుండా ఒక దుర్బుద్ధితోన కేవలం ప్రాజెక్టుల పేర్ల మీద దోపిడీ చేసేటువంటి దుర్బుద్ధి, అవినీతి కూపంలో మొత్తం నిండా మునిగినటువంటి టిఆర్ఎస్ పార్టీ దోపిడీ తప్ప ప్రజల యొక్క సంక్షేమం కానీ వారి యొక్క అభివృద్ధి కానీ ఆలోచన చేయనటువంటి కేసీఆర్ పాలమూరి రంగారెడ్డిలో పెద్ద ఎత్తున ఈరోజు అంచనాలు పెంచి కోట్ల రూపాయలు దోచుకుంటూ ఆ ప్రాజెక్టు పక్కన తవ్వితే పక్కన కల్వకుర్తి కూలిపోయిన విషయం మొన్ననే మనం అందరం చూసినాం. అయ్యా వద్దు, అక్కడ పాలమూరు రంగారెడ్డిలో మీరు చేస్తున్నటువంటి ఓపెన్ వెల్ వల్ల పెద్ద ఓపెన్ వెల్ చేయాలి, మీరు చేస్తున్న అండర్ గ్రౌండ్ వల్ల పెద్ద నష్టం వస్తుంది, కల్వకుర్తి లిఫ్ట్ కు ఇబ్బంది అవుతుంది అంటే కూడా పట్టించుకోకుండా ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్టు కూడా కాదని అదే విధంగా బ్లాస్టింగ్ చేస్తే మొన్న కల్వకుర్తి ఫస్ట్ లిఫ్ట్ కూలిపోయినటువంటి సంగతి మనం అందరం కూడా చూసిన విషయాన్ని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పాలమూరు రంగారెడ్డి నుంచి నారాయణపేట కానీ, కొడంగల్ కానీ, మక్తలు కానీ, దేవరకద్ర కానీ, షాద్నగర్ కానీ, జడ్చర్ల కానీ, మహబూబ్నగర్ కానీ, ఇటు పరిగి తాండూరు కానీ నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పి మీకు ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. రేపు ఖచ్చితంగా ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయడానికి, సస్యశ్యామలం కావడానికి రేపు వచ్చేది భవిష్యత్తులో బీజేపీ పార్టీని అధికారంలోకి వస్తుంది. జూడాల దగ్గర నుంచి నీళ్లు తీసుకొని మక్తల్, నారాయణపేట, కొడంగల్ మొత్తం ప్రతి ఒక్క జడ్చర్ల, దేవరకద్ర, షాద్నగర్, తాండూరు, పరిగి, వికారాబాద్ ఈ ప్రాంతాలను కూడా సస్యశ్యామలం చేసుకోవడానికి ఇక్కడి నుంచే సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కొండాపూర్, కిష్టాపూర్ తీసుకొచ్చి ఫస్ట్ నీళ్లు, అక్కడి నుంచి దౌలతాబాద్ కనుక తీసుకపోతే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. రిటైర్డ్ ఇంజనీర్స్ అందరూ కూడా వారితో చర్చలు చేసినాం, వాళ్ళందరూ కూడా ప్రతిపాదనలు డీపీఓ తయారు చేసేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తాం. వచ్చేదే మన ప్రభుత్వం, రైతులకు న్యాయం చేసేదే బీజేపీ పార్టీ అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశానికి వచ్చేటువంటి ప్రతి రైతు కూడా ఈ ప్రాంతంలో ఎల్లకాలం సాగునీరు లేక వలసలు పోయి బొంబాయికో, పూనాకో, ఇంకో చోటుకో పోయి బతుకుతున్నటువంటి మన బతుకులు బాగా కావాలంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని అధికారంలోకి తేవాలని చెప్పి మనందరి సందర్భంగా నేను కోరుతా ఉన్నాం. ఈ రోజు ఉన్నటువంటి జోషు రోజు రోజుకు పెరగాలి. గ్రామాల్లో బీజేపీ తప్ప ఇంకొక పార్టీ లేకుండా చేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు ఉన్నటువంటి కార్యకర్తలంతా, రైతన్నలంతా మనందరి మేలు కోసం, మన భవిష్యత్తు కోసం, మన యొక్క పిల్లల భవిష్యత్తు కోసం, ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల కోసం ఈ తెలంగాణ మనం కోరుకున్న తెలంగాణ కావాలి.
ప్రజాస్వామ్యం తెలంగాణ మనం బతకాలి రేపంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశంలో ఎంత బ్రహ్మాండంగా దేశ ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రభుత్వం ముందుకు పోతుందో, ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీ గారి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో, రేపు మన తెలంగాణ గురించి గొప్పగా చెప్పాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఆ దిశగా మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ ఘన స్వాగతం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర గట్టిగా గొంతులేవా మాట్లాడి నా గొంతు మీకేమైంది? నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. ఇప్పుడు మన ప్రియతమ ప్రధాని ఛాయ్ అమ్మి ఏ విధంగా అయితే దేశానికి ప్రధానమంత్రి అయిందో హలం బట్టి పొలం తిన్నటువంటి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి బండి సంజయ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఏం కదా అందరికీ ఏమవుతా కేసీఆర్ గద్దె నిచారుగా గొంతు గట్టిగానే ఉంటుంది. మీ అందరి ఆశీర్వాదం వచ్చినప్పుడు నాకు గొంతు గట్టిగానే ఉంటుంది. భారత్ మాతాకి మజా లేదన్నా. రెండు చేతులు లేదు అందరికైతే ఉన్నాయి. రెండు చేతులు మధ్యలో ఎవరు మాడదు ప్లీజ్, మధ్యలో ఎవరు మాడదు. రెండు చేతులు లేదు అందరికి ఉన్నాయా? రెండు చేతులు పైకెత్తాలి. మనం ఇచ్చే నినాదంతో ఇవ్వని చెవులకి రక్తం కాదు తెలుసు కదా. అమాయక రైతులను మోసం చేసి రెచ్చగొట్టి ఢిల్లీలో గల్లీలో ఆందోళన చేయిస్తున్నటువంటి కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టు నాకుల చెవులకి రక్తం కారాలి. ఒక్కొక్కరికి ఇస్తారా గట్టిగా రెండు చేతులు ఎత్తురిగా, రెండు చేతులు ఎత్తురు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే వందే వందే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ధన్యవాదాలు. నేటి మధ్యలో డిస్టర్బ్ అయ్యకన్నా తొందర ముగిస్తా. నాకు కూడా టైం బాగా తొందర ముగిస్తా. వాళ్ళంతా మన కోసం అన్న మీడియా మిత్రులు అందరూ వాళ్ళు మన కోసం తీస్తున్నారు. సోషల్ మీడియా కాము కూర్చోండి, తమ్ముడు కూర్చోండి, ఆ రిపోర్టరే. రైతు అవగాహన సదస్సుకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి నారాయణపేట జిల్లా అధ్యక్షులు సోదరుడు శ్రీనివాస్ గారికి, నేటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మా అక్క శ్రీమతి డికే అరుణ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలుపులో ప్రధాన భూమిక పోషించినటువంటి గౌరవనీయులు పెద్దలు మా అన్న శ్రీ జితేందర్ రెడ్డి గారు, బీసీ కమిషన్ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు శ్రీ ఆచార్య గారు,
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి శ్రీ శాంతకుమార్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, భారతీయ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ నాగూరావు నామాజీ గారు, భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రతన్ పాండ్రంగారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు శ్రీ కొండే గారు, శ్రీ జలంధర్ రెడ్డి గారు, శ్రీ శ్రీవర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోదరు రాకేష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీలో మొన్ననే చేరినటువంటి పిసిసి స్పోక్స్ పర్సన్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేరినటువంటి సోదరుడు దేవేందర్ గారు, మైనార్టీ మోర్చా రాష్ట్ర జాతీయ నాయకులు హనీఫ్ అలీ గారు, వేదిక భారతీయ జనతా పార్టీ నాయకులకు, గౌరవ ప్రజాప్రతినిధులకు, ఈ కార్యక్రమం చేసినటువంటి సోదరు సోదరిమలారా, ముందుగా ఇంత బ్రహ్మాండమైన స్వాగతం పలికిన మీ అందరూ కూడా చేతులు వచ్చి నమస్కరిస్తాను. నేను మీరందరూ నాకు అండగా ఉన్న ధైర్యంతో నేను ముందుకు అవుతున్నా. మన యుద్ధం కేసీఆర్కి పడుతుంది. ఎక్కడ బండి సంజయ్ అయినా, ఎక్కడ భారతీయ జనతా పార్టీ జెండా చూసినా టీఆర్ఎస్ లో బాక్సులు బద్దలవుతున్నాయి. బీజేపీ ఎక్కడుంది అన్నారు, దుబ్బాక లెక్కల. నేను చెప్పిన దుబ్బాక నుంచి 1 కిలోమీటర్ పోతే బీజేపీ కనబడుతుంది. ఎక్కడ? గజ్వేల్. అవునా కదా? దుబ్బాక నుంచి 2 కిలోమీటర్ దూరం పోతే సిసిరెడ్డి కొడుకు కనబడుతుంది అన్న. అంతేనా కదా? దుబ్బాక నుంచి 1/2 కిలోమీటర్ పోతే అగ్గిపెట్ట మంత్రి ఉండక ఆయన, మీ మంత్రికి కనబడుతుంది అన్న. మళ్ళీ ఉన్నాడు గాలిలో గెలిచారు బీజేపీ వాళ్ళు దుబ్బాకలా అన్నారు. జిహెచ్ఎంసీలో గెలిచాం. నేను చెప్పండి నేను మీడియాలో, బిడ్డ మేము గాలిలో గెలిచాం కావచ్చు, జిహెచ్ఎంసీ గాలిలో మొత్తం ఉడకపోయారు వాళ్ళు. నెక్స్ట్ నాగార్జున సాగర్ కూడా బీజేపీ గెలుస్తుంది. అందరు వస్తారు కదా పక్క. దుబ్బాకలు గిట్టే వేసాడు ఒక మంత్రి, రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంటు టీ షర్ట్ కలవదు అవుతుందా అన్నాడు. అయిందా లేదా? అయిందా లేదా? చూపెట్టామా లేదా? నెక్స్ట్ నాగార్జున సాగర్ లో జీన్ ప్యాంట్ టీ షర్ట్ రబ్బర్ చెప్పులు కల్లా వేస్తారు. నీ మైండ్ బ్లాక్ కావాలి, నీ బాక్సులు బద్దలు కావాలి, పక్కా చేస్తామేవా? వరంగల్లో మనమే గెలుస్తాం, సిద్దిపేటలో మనమే గెలుస్తాం, ఖమ్మంలో మనమే గెలుస్తాం, అచ్చంపేట కూడా మనమే గెలుస్తాం. అనుమానం ఉందా? ఏమన్నా అనుమానం ఉందా? కేసీఆర్కి అనుమానం, మనకెందుకుంటుంది అనుమానం? ఇక జిహెచ్ఎంలో గెలిచాక ఈ పోటీగాడు ఏం చేసినారు? తుపాకి రాముడు అందరు జిహెచ్ఎంలో బీజేపీ గెలిచే, టీఆర్ఎస్ ఎక్కడుంది అని అడుగుతున్నాడు. కానీ తెల్లారే బంద్ అన్నాడు. ఇక్కడ బంద్ అయిందా ఇక్కడ? ఇక్కడ రైతులు చాలా మంది వచ్చి రైతులు బంద్లో పాల్గొన్నారు ఎక్కడైనా? మరి రైతు లేని బంద్ అంటావా? ఢిల్లీలో పోయింటే ఈయన పోటీగాడు మన ఢిల్లీ పోయింది. మళ్ళా ఎందుకు పోయిందో మనకు అర్థం కాలే. నేను అడిగినా, నువ్వు ఎందుకైనా చెప్పలేదు, ముఖ్యమంత్రి కన్నా పోతే చెప్పాలా లేదా? చెప్పాలా లేదా? ఎందుకు పోయినా అడిగినా చెప్తలేడు. పోయిండు వంగి దండాలు పెట్టాడు. ఆడ పోయి చెవులు ఏదో మాట్లాడతాడు, బయటకేసి ఏదో చెప్తాడు, మళ్ళీ పేపర్లకు లీక్ ఇస్తాడు. ఇక దాని వాళ్ళ బూత్ ఛానల్ ఉంది, బూత్ ఛానల్ తెలుసు కదా, బూత్ ఛానల్ బూత్ పేపర్ అది, దాన్ని ఎప్పుడు చూడదు. దాన్ని మొత్తం హెడ్లైన్స్ కేసీఆర్ ఢిల్లీ వేండు వార్నింగ్ ఇచ్చొచ్చని చెప్పినాడు. మీరు పోటీగాడు పోతే వార్నింగ్ ఇచ్చాడా? పోయి వంగి దండాలు పెట్టాడు. నేను చెప్పిన ఢిల్లీ నుంచి, బిడ్డ నువ్వు వంగి దండాలు పొరులు దండాలు పెట్టా నేను ఇచ్చిపెట్టా చెప్పిన అన్న. మరి నా వ్యవసాయం మీద బాగా, రైతుల మీద బాగా ప్రేమ, అవునా కదా? మరి రైతుల మీద ప్రేమ అంటే ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు పోవడం లేదా? పోయిందా? ఎందువల్లే? ఈ పీపంతా సాపేషం ఉంటారు అడిగిపోతే. అందుకే అడిగోలే మనం వాపస్ వచ్చేయండు. అడిగారా రైతులు? లేదా తెలంగాణ రైతులు అడిగారు, బిడ్డను తెలంగాణలో సన్నబియ్యం అంటున్నాడని ఈ సంగతి ఏంది అంటారు. పోకుండా అటు ఇటే వచ్చేది. వీడికి వచ్చి పేపర్లో రాయించాడు, కేసీఆర్ ఢిల్లీ వేండు, బీజేపీ టీఆర్ఎస్ ఒకటని మధ్యలో పోటీగా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళొచ్చి ఒకటే ఆటలు. కాబట్టి దయచేసి అన్ని ఆలోచించాలి మనం. కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన భారతదేశంగా తయారు చేయాలి.
తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల ప్రజలను, అన్ని రంగాల ప్రజలకు న్యాయం చేయాలి, మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇలా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ నూతన వ్యవసాయ చట్టానికి వస్తున్నారు. నేను ఏం వివరించా మీకు, షార్ట్ కట్లు ఎత్తా, టైం లేదు, షార్ట్ కట్లు ఎత్తా. రైతు పండించిన పంటకు సమాధానం చెప్పాలి మీరే. రైతు పండించిన పంటకు, కష్టపడి పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకునే అధికారం ఇవ్వడం తప్ప? రైతు పండించిన పంటకు స్వయంగా ధర నిర్ణయించుకునే అధికారం తప్ప? మరి తప్పని ఎందుకంటారు వీళ్ళు? దేనికోసం వ్యతిరేకిస్తారు? దీన్నే వ్యతిరేకిస్తారు. రైతు పండించిన పంటకు దేశంలో ఎక్కడ ధర వస్తే అక్కడ, ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకోవడం తప్ప? చెప్పాలి తప్ప? మరి ఎందుకు వ్యతిరేకిస్తారన్నా? రైతు నష్టపోకుండా ముందస్తు ఒప్పందం, స్థలాలతో కాదు, కేవలం పంటకు మాత్రమే, ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా తన నష్టాన్ని పూడ్చుకోవడానికి, లాభం పొందడానికి ముందస్తు ఒప్పందం కుదుర్చుకొని లాభం పొందడం తప్ప? మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? అది కరెక్ట్. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు బీజేపీ మోడీ అంటున్నారు. ఈ యొక్క రైతులు కూడా లాస్ట్కు మోడీ అంటారు. కాబట్టి వాళ్ళ రైతులను దెబ్బ కొట్టడానికి, రైతులను ఇబ్బంది పెట్టడం ద్వారా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వకుండా ఉండడానికి మాత్రమే ఆ కాంగ్రెస్ టీఆర్ఎస్ కమిటీ పనిచేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ ముగిస్తాను నేను. వాళ్ళ ముందస్తు ఒప్పందం గురించి చెప్తున్నాను. ఒక పండు ఉంటుంది, నేను కార్పొరేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోండి. నేను కార్పొరేట్ కంపెనీ ఏదోతో ఒప్పందం కుదుర్చుకున్నా. నాకు వచ్చిండు, సంజయ్ గారు నీకు ఎంత పొలం ఉంది అన్నారు. నాకు 5 ఎకరాల పొలం ఉంది, 5 ఎకరాలు నాకు ఉంది అని చెప్పినా అన్న. 5 ఎకరాల్లో నువ్వు ఏం పండిస్తావు అనుకుంటున్నావు అన్నాడు. నేను పండ్లు పండిద్దాం అనుకుంటున్నా అన్న. సరే, ఒక్క పండుగ ఎంత లెక్క? ఒక్క మామిడికాయకు 5 రూపాయలు నేను లెక్క అయిపోయినా. ఆయనకు నాకు ఒప్పందం జరిగింది. ఎంత? 5 రూపాయలు. నాకు ఆయనకు 5 రూపాయలు చొప్పున ఒప్పందం కుదిరింది. మాకు అగ్రిమెంట్ రాసుకున్నాం. అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత పంట చేతికి వచ్చింది. చేతికి వచ్చిన తర్వాత అగ్రిమెంట్ ప్రకారం ఆయన నాకు డబ్బులు ఇవ్వాలి, అవునా కదా? కానీ మార్కెట్లో మామిడి పండు ధర 5 రూపాయల నుంచి బయట ఎంత ధర ఉందంటే 20 రూపాయలు ఉంది. 20 రూపాయలు ఉంటే నేనేంటే నాకు నష్టపోతున్నాను లేదా? కాబట్టి నేను అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తితో ఏమంటా అంటే, బాబు బయట 20 రూపాయలకు పండు ఉన్నది, నీకు నాకు అగ్రిమెంట్ క్యాన్సల్. ఇస్తే నువ్వు 20 రూపాయలు నాకు ఇస్తా, లేకుంటే మాత్రం నేను ఫలానా నాగపూర్లో అమ్ముకుంటా, ఫలానా హైదరాబాద్లో అమ్ముకుంటా, పూర్తిగా లేక అమ్ముకుంటా అంట. అప్పుడైనా ఇస్తే 20 రూపాయలు తీసుకుంటా, ఇవ్వకుంటే అగ్రిమెంట్ క్యాన్సల్ లేదా? క్యాన్సల్. ఇది చట్టంలో ఉంది. ఒకవేళ 5 రూపాయల కంటే హైదరాబాద్లో, కరీంనగర్లో, వరంగల్లో, నాగపూర్లో ఎక్కడైనా 5 రూపాయల కంటే తక్కువ 3 రూపాయలు ఉందనుకో, ఆ వ్యక్తి ఏం చేయాలంటే నాకు తప్పకుండా 5 రూపాయలు కట్టియాలి, 5 రూపాయలు పక్క కట్టియాలి. ఇది తప్ప? ఇది దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇంతకుముందు ఏమవుతుండే, రైతులందరూ పండించిన పంటను కేవలం ఆ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే అమ్ముకోవాలి. ధర ఎవరు నిర్ణయించేవాళ్ళు? అక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, రాజకీయ నిరుద్యోగులు, బ్రోకర్లు ఉంటారు చూసినావా, వాళ్ళు నిర్ణయించే ధరకు మాత్రమే రైతు అమ్ముకోవాలి. ఇప్పుడు రైతు ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ శ్రీ నరేంద్ర మోడీ గారు కల్పించారు. ఇలా పంట అగ్రిమెంట్ తర్వాత, పంట చేతికి వచ్చిన తర్వాత అగ్రిమెంట్ ప్రకారము కేవలము 3 రోజుల లోపల మాత్రమే డబ్బులు చెల్లించాలి. 3 రోజుల లోపల డబ్బు చెల్లించకుంటే ఆ వ్యక్తి మీద క్రిమినల్ కేసు. ఇదే చట్టం అన్నది, ఏం లేదు. ఇది తప్ప? ఇది రైతుకు న్యాయం జరుగుతుందా లేదా? మరి కేసీఆర్ సార్ ఎందుకు వ్యతిరేకిస్తుండే? ఇలా కేసీఆర్ సార్ జిత్తాన్ని అయిపోయాడు. కేసీఆర్ సార్ బరాచోర్, బట్టబాజీ, దగుల్బాజీ, దౌర్భాగ్య ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా సన్నబొడ్లు పండించాలి అన్నాడా లేదా? సన్నబొడ్లు పండిస్తేనే రైతు బంధు ఇస్తా అన్నాడు. సన్నబొడ్లు పండిస్తేనే రైతు బంధు ఇస్తా, సన్నబొడ్లు పండిస్తేనే మిమ్మల్ని ఆదుకుంటా అన్నాడు. ఇలా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ఏం పండించిండు?
దొడ్డొడ్లు పండించాడు. ఎందుకు పండించావు సార్ అడిగాడు విలేకరులు. అయినా కలెక్టర్ చెప్పిండు అన్నాడు. మరి కలెక్టర్ నీకు ఎప్పుడు రైతులకు చెప్పాలని లేదా? ఎందుకంటే భూసార పరీక్షలు నిర్వహించినట. భూసార పరీక్షలు నిర్వహించడానికి కేంద్రము 120 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఎంత? 120 కోట్ల రూపాయలు ఇచ్చింది. 120 కోట్ల రూపాయలు ఇస్తే దేశ రాష్ట్రంలో ఎక్కడ భూసార పరీక్ష నుంచలే. తను మాత్రం సన్నపొడ్లు పండించుడు, దొడ్లు పండించుడు, రైతులు మాత్రం సన్నపొడ్లు పండించాలట. ఇవాళ ఏమైందో మీకు అందరికీ తెలుసు. ఇలా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పండించిన పంట, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పండించిన పంటకు ధర ఎవరు నిర్ణయించినో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఫామ్ హౌస్ లో పండించిన పంటను ఎక్కడ అమ్ముకున్నాడో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇలా తను మాత్రం ఎక్కడైనా అమ్ముకోవచ్చు, తన పంటకు మాత్రం తనే ధర నిర్ణయించుకుంటు. కానీ రైతులు మాత్రం పండించిన పంటకు ధర నిర్ణయించుకునే అధికారం ఇవ్వకుండా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. మన ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అలా అందరినీ ఇబ్బంది పెట్టే ముఖ్యమంత్రి. రైతులను ఇబ్బంది పెడుతున్నాడు, ఉద్యోగులు ఇబ్బంది పెడుతున్నాడు, ఉపాధ్యాయులు ఇబ్బంది పెడుతున్నాడు, యువకులను ఇబ్బంది పెడుతున్నాడు, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాడు, మహిళలను ఇబ్బంది పెడుతున్నాడు, అందరిని ఇబ్బంది పెట్టి తాను మాత్రం జల్సా చేస్తున్నాడు. ఇవన్నీ మాట్లాడితే అలా భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. జిహెచ్ఎంసీలో గిదేనాడు. జిహెచ్ఎంసీలో బండి సంజయ్ అట రెచ్చగొడుతున్నాడ. రెచ్చగొట్టినా నేను ఇంకా రెచ్చగొట్టుడే స్టార్ట్ చేయాలి. ఇంకా రెచ్చగొట్టు స్టార్ట్ చేయాలి. బిడ్డ పక్క రెచ్చగొడతా నువ్వు రెచ్చిపడినప్పుడు చేస్తా. నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నీ కుటుంబ పాలనను, నీ అవినీతి పాలనను, నీ గడిల పాలనను ఎట్టి పస్లో నీ అరాచక పాలన అంతమందిస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని జెండా ఎగిరేసే విధంగా ప్రతి గల్లీ గెలుగుతా, ప్రతి గ్రామాన్ని చూస్తా. ఇలా యువకులను చదివిస్తా. ఈ యువకులే, నేటి యువకులే రాబోయే తరానికి నాయకులు తప్ప వేరే నాయకులు కాని విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. బరాబర్ ఇలా కేవలం టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఏ పార్టీలు ఒక వర్గానికి కొమ్ము వేస్తూ కేవలం మైనార్టీ సంతృష్టికరణ విధానం ఇస్తే దాన్ని తప్పు మెజార్టీ ప్రజలైన హిందువుల మనోభావాల కావడం కోసం భారతీయ జనతా పార్టీ తప్పకుండా యుద్ధం చేస్తాం. నేను చెప్తే భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాను. బరాబర్ భారతీయ జనతా పార్టీ 80% ఉన్న హిందువుల కోసం భారతీయ జనతా పార్టీ ఎట్టి పనులు తాను పోరాటం చేస్తాం. వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ మనోభావాలు కావడం కోసం ఎట్టి పనులు చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గుండాలి. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో మొద్దులు జరుగుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తుపాకుల మూతలు, బాంబుల మూతలతో ఎలా కొంతమంది ఎంఎం లుచ్చాగాలు రాజ్యం వెళ్తుంటే కనీసం ముఖ్యమంత్రి స్పందిస్తలేదు. ఈ ప్రాంతంలో తెలుసు దాగుడు మూతల దండాకోరు తెలుసుగా మీ అందరికీ. టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ రెండవే. ఎన్నికల ముందేమో దాగుడు మూతల దండాకోరు, ఎన్నికల తర్వాత దాడుల మూతల దండాకోరు. హైదరాబాద్ ఏం జరిగిందన్నా? నేను సర్జికల్ స్ట్రైక్ చేస్తానా? చేయొద్దా? చెప్పాలని చేయొద్దా? ఎందుకు చేస్తానంటే ఆదిలాబాద్ ఏం జరిగిందన్నా? ఆదిలాబాద్ ఏం జరిగిందన్నా? ఫైరింగ్ జరిగింది. అలా కొట్టాలా లేదా? సర్జికల్ స్ట్రైక్ ఇయ్యానా లేదా? అరే పాకిస్తాన్ గెలిస్తే సంబురాలు చేసుకునే వాడిని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టానా లేదా? మెడ మీద కత్తి పెట్టినా కూడా భారత్ మాతాకి జై అని అన్నవాడికి ఇక్కడి నుంచి పంపనా లేదా? హిందుస్థాన్ అనే పదాన్ని వాడా అన్నవాడి మీద ఇక్కడి తరిమి కొట్టానా లేదా? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్రమంగా చొరబడిదారులు వస్తే వాళ్ళను ఇక్కడి నుంచి తరిమి కొట్టానా లేదా? అందుకే సర్జికల్ స్ట్రైక్ చేస్తాను. పక్కా చేయాలా వద్దా? అవకాశం రాలేదన్నా, వస్తే పక్కా చేసుడే. పక్క తెలంగాణలో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, హైదరాబాద్ తెలంగాణలో సర్జికల్ చేస్తాం. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ప్రతిసారి అంటాడు నా మెడక మీద తలకాయ ఉన్నసేపు అబద్ధం ఆడాడట. ఆయన రైతులకు రుణమాఫీ చేసిండా? మరి అబద్ధం ఆడినా లేదా? మెడకాయ మీద తలకాయ ఉందా ఆయనకు? మరి తల్లికాయ లేని ముఖ్యమంత్రి మనకెందుకన్నా? అవునా కాదా? నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిండా? అబద్ధం ఆడిండా? తల్లికాయ ఉందా? తల్లికాయ ముఖ్యమంత్రి అవసరం మనకు? అవసరమా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? దళితులకు 3 ఎకరాలు ఇచ్చిండా? దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు చేసిండా? రైతుల రుణమాఫీ చేసిండా? మరి ఎందుకే తల్లికాయ ముఖ్యమంత్రి?
అద్భుతాలు చేస్తాను ఇంకోసారి విషయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అద్భుతాలు చేయడానికి వచ్చినట యూరియా ఫ్రీ ఇస్తాడట ఇచ్చిండ ఫ్రీ ఈ తెలంగాణ రాష్ట్రంలో వడగళ్ల వాన వల్ల అకాల వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు నష్టపోయారు రైతులు చనిపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు పంటలు మునిగినాయి పశువులు చనిపోయినాయి ఇల్లు కూలినాయి పంటలు మొత్తం నీట మునితే తెలంగాణ రాష్ట్రంలో 6 సంవత్సరాల్లో ఏ ఒక్క రైతు కుటుంబానికి కూడా ఆదుకున్న పాపన పోని ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం హైదరాబాద్ లో వరదలు వస్తే తన ప్రగతి భవన్ పక్కన వరదలు వస్తా కూడా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి రాలే కోవిడ్ వచ్చి హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడితే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి బయట రాలే రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడితే కనీసం ఏ ఒక్క జిల్లాను సందర్శించకుండా ఏ ఒక్క రైతులకు మనోదరి నింపకుండా దగులుబాజీ వేషాలు వేసే దగులుబాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే అనేక సందర్భాలను స్పష్టం చేస్తున్నా ప్రజలను ఆదుకోని ముఖ్యమంత్రి ప్రజలు పట్టించుకోని ముఖ్యమంత్రి సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో తాయి ఉండే ముఖ్యమంత్రి ప్రగతి భవన్ గడిలో టైం పాస్ చేసే ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దాదాపు 14 మంది అమరవీరుల ఆత్మ బలిదానం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ రక్తపు మడుగుల్లో రాజ్యమంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ జల్సాలు చేస్తూ అమరవీరుల ఆశయాలను అమరవీరుల లక్ష్యాలను వాళ్ళ తుంగలకెలా వాళ్ళ జల్సాలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అనేక సందర్భాల్లో మేము హెచ్చరించినాం భారతీయ జనతా పార్టీ దేశంలో అనేక రాష్ట్రాల్లో అధికారం ఉంది ఏ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేస్తలేరు ఏ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు ఏ రాష్ట్రంలో నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు ఏ రాష్ట్రంలో యువత ఇబ్బంది పడుతున్నారు ఏ రాష్ట్రంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో సుఖ సంతోషాలతో నివసిస్తుంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ రాక్షస ముఖ్యమంత్రి వల్ల ఈ అవినీతి ముఖ్యమంత్రి వల్ల వాళ్ళ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారు ఆ మార్పు కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రం సాధ్యమని భావించాలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దుబ్బాక ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీ బ్రహ్మరథం పట్టిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి లక్షల కోట్ల ఫ్యాక్టరీల పేరుతో కంపెనీల పేరుతోని ఇలా బ్రోకర్లను పెట్టుకొని ఇలా అక్రమంగా అడ్డగోలుగా దొంగదారులు లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం ప్రాజెక్టుల పేరుతో నేను ఢిల్లీకి పోయినా ఫిర్యాదు చేసిన జలశక్తి మంత్రికి ఆశ్చర్యపోయిన ముఖ్యమంత్రి అరే తెలంగాణ రాష్ట్రంలో గింత చోరు ముఖ్యమంత్రి ఉన్నాడా లక్షల కోట్ల అవినీతి జరుగుతుంటే ప్రజలు ఏ విధంగా ఒప్పుకుంటున్నారు ప్రజలు ఏ విధంగా చూస్తుంటున్నారు అని చెప్పి ఆ మంత్రి అంటే సార్ భారతీయ జనతా పార్టీ యుద్ధానికి సిద్ధమైందిగా యుద్ధం చేయబోతున్నాం తప్పకుండా ఈ యుద్ధంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి చెప్పొచ్చిన తర్వాత యుద్ధాన్ని ప్రారంభిస్తే దుబ్బాకలో యుద్ధం ప్రారంభించడం ఇలా జిహెచ్ఎంసీలో యుద్ధాన్ని మళ్ళా తిరిగి ముందు తీసుకువచ్చేస్తున్నాం సారు ఇక రారు కారు స్టీరింగ్ ఆ కారు టైర్లు అప్పుడప్పుడు స్టీరింగ్ తగ్గిస్తాడు వానికి ఓవేస్కి ఇస్తాడు ఆ స్టీరింగ్ దింపుతాడు అప్పుడప్పుడు సడన్గా బ్రేక్ వేస్తే ముఖ్యమంత్రి జిలక్ తింటాడు సోయికేస్తాడు దారు స్థలంలో సౌండ్ చేస్తే ప్రగతి భవన్లో రీసౌండ్ వస్తున్నది కొంచెం సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులకు అపాయింట్మెంట్ ఇయ్యాడు వాళ్ళ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇయ్యాడు కానీ ఓవేసీ అనే మూర్ఖుడు మాత్రం రాత్రి వచ్చినా పగలొచ్చినా పండుగ వచ్చినా లేచి వచ్చినా అర్ధరాత్రి వస్తా కూడా వాళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తాడు కానీ ఈ రాష్ట్రంలో మంత్రులందరూ కూడా డమ్మిగాళ్ళు అయిపోయారు ఇవాళ రబ్బర్ స్టాంపులు అయిపోయారు రాష్ట్ర మంత్రులను కూడా సిగ్గుండాల రాష్ట్ర మంత్రులకు మీకు అపాయింట్మెంట్ ఇస్తలేడు గడిలో ముఖ్యమంత్రి గడిలో బయట కొమ్ము వచ్చే విధంగా ఇలా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తే కనీసం సిగ్గు లేకుండా ఇంకా ముఖ్యమంత్రి మోచేతి నీళ్ళు తాగినటువంటి స్థాయికి విధి రావడం ఇంతకంటే నీచమైన సంఘటన ఇంకోటి కాని విషయాన్ని రాష్ట్ర మంత్రులు గుర్తుంచుకోవాలి ఇలా మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు ఇవాళ హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇచ్చారు ఇవాళ మంత్రులు అపాయింట్మెంట్ ఇచ్చారు నేను అనేక సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వన్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇచ్చే దమ్ము లేదు భారతీయ జనతా పార్టీ అంటే భయం రాష్ట్ర ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే భయం అందుకే సోదరులారా రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ మీరందరూ కలిసికట్టుగా ముందుకు సాగండి ఇవాళ అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా ఇష్టానుసారంగా ఇలా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సి భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు ఏ వర్గానికి వ్యతిరేకం కాదు
ఇలా హిందూ ధర్మం కోసం, హిందూ సమాజ సంఘటన కోసం భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో యుద్ధం చేస్తుంది, ధర్మాన్ని కాపాడుకుంటాం. ఇలా సర్వే జన సుఖినో భవంతం చెప్పి లోక కళ్యాణార్థం కాక్షించిన ధర్మమే ఇలా హిందూ ధర్మం. హిందూ ధర్మం ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ ఇలా హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. నేను మతం గురించి మాట్లాడతలేను, కానీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ విషయాన్ని ఇలా ప్రజలకు వివరించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఇలా హైదరాబాద్ లో ఏం జరిగింది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? ఒక రాష్ట్ర మంత్రి అంటాడు భాగ్యలక్ష్మి దేవాలయానికి పోతే ఇండియా పాకిస్తాన్ గొడవలు చెప్పడానికే ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్ళాడు. బరాబర్ భారతీయ జనతా పార్టీ ఇలా పాకిస్తాన్ జిందాబాద్ అనేవాడిని, పాకిస్తాన్ కి అనుకూలంగా నిలదించేవాడిని, పాకిస్తాన్ కి అనుకూలంగా వివరించేవాడిని ఎట్టి పక్షంలో భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. అడ్డుకొని తీరుతున్న విషయాన్ని ఇలా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఏ పార్టీలు గుర్తుంచుకోవాలి. అందుకే సోదరులారా, ఇది ఆ సందర్భంగా వాళ్ళ రైతుల గురించి వచ్చాం కాబట్టి వాళ్ళ రైతు వ్యవసాయ చట్టం, ఈ నూతన వ్యవసాయ చట్టాన్ని దయచేసి అందరూ గ్రామాన్ని వివరించండి. ఇది వేరే ఏం లేదు, ఇలా నేను చెప్పిన విషయాలు మాత్రమే. రైతు పండించిన పంటకు ధర నిర్ణయించుకోవడానికి రైతుగా ఇస్తున్నాం. రైతు పండించిన పంటను స్వేచ్ఛగా దేశంలో ఏ ప్రాంతంలో అయినా అమ్ముకునేటువంటి అధికారాన్ని మన రైతుకి ఇస్తున్నాం. రైతు ముందస్తు ఒప్పంద ప్రకారం లాభాలు గడించి రైతును లక్షాధికారి చేయాలని చెప్పి ఆలోచన తప్ప టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ యొక్క రైతును బికారిగాలం చేయాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు. కాబట్టి వీటిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. కేవలము భారతీయ జనతా పార్టీ ఏది తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేనికి బెదిరిపై ప్రభుత్వం కాదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను కూడా తూచా తప్పకుండా ఆమోదిస్తున్న ప్రభుత్వం, అమలు చేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గత ఎన్నికల సందర్భంగా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని జరిపి తీర్థం అని చెప్పిన తర్వాత అనేక మంది కర సేవకుల ఆత్మ బలిదానాన్ని వృధా ఓడిస్తామా? ఇలా మూర్ఖత్వం ములాయం సింగ్ నేతృత్వంలోని అప్పుడు ప్రభుత్వం అనేక మంది కర సేవకులను కాల్పుల ద్వారా చంపితే, హత్య చేస్తే వాళ్ళ త్యాగాలను ఎట్టి పరిస్థితుల్లో వృధా అనియం, ఎట్టి పరిస్థితుల్లో ఆ త్యాగాలను గుర్తిస్తాం. అనేక మంది కర సేవకులు ఈ భారతదేశంలో మెజార్టీ ప్రజలైన ఈ హిందూ దేశంలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం సరిపోవడానికి మాత్రం వాళ్ళ త్యాగాలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లో రూపుమాపాలని ఆలోచనతో ఎలా వాళ్ళ కర సేవకుల ఆత్మ బలిదాలను గుర్తించుకొని, వాళ్ళ త్యాగాలను గుర్తించుకొని, వాళ్ళ త్యాగాలకు ఫలితాన్ని వాళ్ళ ఉద్దేశంతో ఎలా దివ్యమైన భవ్యమైన రామ నిర్మాణాన్ని వాళ్ళ అయోధ్యలో ప్రారంభించిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారి. 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ లో ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ కోసం అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, వివిధ క్షేత్రాల కార్యకర్తలు చాలా మంది ఇలా ఆత్మ బలిదానం చేశారు. మీరు ఆశ్చర్యపోతారు. నేను కళ్ళారా చూసిన ఫోటోస్ అని కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఎలా జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు కోసం ఉద్యమిస్తే ఇవాళ కొడుకు ముందు తండ్రిని 3 ముక్కలు నరికినటువంటి దుర్మార్గ సంఘటన జమ్మూలో జరిగింది. తల్లిదండ్రుల ముందు ఎలా కొడుకును 3 ముక్కలు నరికిన దుర్మార్గ సంఘటన జరిగింది. తల్లి తండ్రి కొడుకులను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇలా సజీవోద్ధరణ చేసిన దుర్మార్గ సంఘటన జమ్మూ కాశ్మీర్ లో జరిగింది. వాళ్ళు దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కాబట్టి వాళ్ళు అడ్డుకున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఆత్మ బలిదానం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ, దేనికైనా తెగించి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకసారి ఆలోచించండి. కమ్యూనిస్టు పార్టీలు దేశం కోసం త్యాగం చేసిందా? కాంగ్రెస్ పార్టీ దేశం కోసం త్యాగం చేసిందా? టీఆర్ఎస్ పార్టీ దేశం కోసం త్యాగం చేసిందా? అందుకే తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, మీరందరూ ఆలోచించాలి. ఎన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగాలు చేయాలి? ఎన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాటం చేయాలో ఒక్కసారి ఆలోచించండి. ఇక సోమతి ఇక ఓపిక లేదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారు చేపట్టి ఈ మహాసంగ్రామంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ సంకల్ప దీక్షలో కంకణ మొదలై తప్పకుండా పాల్గొంటాం. ఈ తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించే వరకు కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ ఇనరిస్తూ గర్జిస్తూ ఎట్టి బస్సులో ముందుకు సాగుతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్య విలువకు విరుద్ధంగా, తెలంగాణ అమరుల ఆత్మ పదాలకు విరుద్ధంగా, లక్ష్యాలకు విరుద్ధంగా
ఈ రాక్షస ముఖ్యమంత్రి రాజ్యం వెళ్తున్న సందర్భంలో ఆ రాక్షస ముఖ్యమంత్రి చేతిలో తెలంగాణ తల్లి బందీ అయి ఉన్నది. ఆ తల్లి ఘోషిస్తున్నది, ఆ తల్లి నిలదీస్తున్నది. రండి తెలంగాణ వీరులారా, రండి నన్ను కాపాడండి. ఈ రాష్ట్ర రాక్షస ముఖ్యమంత్రి చేతిలో బందీ అయి ఉన్నా నన్ను బంధ విముక్తురాలు చేయండి అని చెప్పి ఆ తెలంగాణ తల్లి ఘోషిస్తుంటే ఇలా ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణ కోసం, అమరవీరుల లక్ష్యాల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ, జై తెలంగాణ అంటూ ఇలా మళ్ళీ దశ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నారు. కాబట్టి దయచేసి నారాయణపేట జిల్లా ప్రజలారా, మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. మీకోసం ఉద్యమించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ నారాయణపేట జిల్లాలో, ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక సమస్యలు తలెడుతూ అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని ఎలా అమలు చేసిన సందర్భం లేదు. కాబట్టి మీ జిల్లా అభివృద్ధి కోసం, ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. మీరు మాకు అండగా ఉండండి, మేము మీకు అండగా ఉంటాం. ఈ ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణంలో మీరందరూ భాగస్వామ్యం చెప్పి మీ అందరికీ విన్నవించుకుంటూ చదువుకున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ సందర్భంగా మన జిల్లా అధ్యక్షులు పగడగల శ్రీనివాస్ గారు, అదే రకంగా ఉపాధ్యక్షులు నాగరవణ గారు, రతన్ పాండేడి గారు, కొండయ్య గారు, జలంధర్ రెడ్డి గారు, బండి సంజయ్ గారిని సన్మానించాల్సిందిగా వారితో కోరుతూ ఉన్నాం. అదే రకంగా దయచేసి అందరూ గమనించాలి. దయచేసి వెనుక మీడియా మిత్రులకు ఇబ్బంది కలగకుండా కార్యకర్తలకు సహకరించాలి. వెనకాల మీడియా మిత్రులకు సహకరించాలి. దయచేసి కార్యకర్తలు సహకరించాలి. సోదరులారా, ఈరోజు మహారాజు కుర్వ సంఘం తరఫున కుర్వ సంఘం అధ్యక్షులు మన డాక్టర్ సాయిబాబా గారు, అదే రకంగా గారు, ఉషరబ గారు, సత్యనారాయణ గారు,